హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే క్యారమిల్ మకానా ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా పాన్ తీసుకుని పాన్లోకి 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. కాస్త బటర్ కరిగినాక ఇప్పుడు దీనిలోకి మకానాని వేసేసుకుందాం. మకానా అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు క్రిస్పీగా ఫ్రై అయినాక కూడా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఈ విధంగా తినటం ఇష్టం లేకపోతే క్యారమిల్ మకానా కింద చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ కదా. ఇప్పుడు మనం క్రిస్పీగా అయిందా లేదా చూసుకోవాలి. క్రిస్పీగా అయినాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరలా అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు బెల్లం తీసుకుందాం. ఒక అరకప్పు వాటర్ని అంటే 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ బెల్లం అనేది క్యారమిల్ లాగా తయారయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అనేది వీడియోలో కనిపిస్తున్న విధంగా కరిగినాక ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకుందాం. వేసుకొని ఒకసారి మరలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మకానాకి ఆ క్యారమిల్ పట్టేంత వరకు మనం కలుపుకుంటూ ఉందాం. వీడియోలో కనిపిస్తున్న విధంగా పూర్తిగా మొత్తం క్యారమిల్ అనేది మకానాకి పట్టినాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుందాం. ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. అది బాగా పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా దీన్ని సపరేట్ చేసేసుకోవచ్చు. అంతే అండి. ఈ విధంగా సపరేట్ చేసుకుని ఎయిర్ టైట్ జార్లో వేసుకుని 15 డేస్ పాటు స్నాక్ కింద తినొచ్చు. ఈ విధంగా మీరు కూడా క్యారమిల్ మకానాని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.